శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. విశాఖ టెక్కి రాధా గాయత్రి కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. 5 రోజులుగా కనిపించకుండా పోయాడు ఇటు శ్రీచరణ్. ఇక ఎట్టకేలకు మీడియాకు స్పందించింది శ్రీచరణ్ తల్లి. నా బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదంటూ చరణ్ తల్లి వాపోయారు. ఇక తన బిడ్డ గనక తప్పు చేస్తే మేమే ప్రాణాలు తీసుకుంటామంటూ చరణ్ తల్లి చెప్పడం జరిగింది. ఇక ప్రెసెంట్ శ్రీచరణ్ లాయర్ చెప్పినట్లుగా నడుచుకుంటున్నాడంటూ ఇక్కడ చరణ్ తల్లి చెప్పారు. చరణ్ ఎక్కడున్నాడో మాకు తెలియదంటూ తాను చెప్పింది. ఇక ఈ రోజు రాధా గాయత్రి 12వ రోజు పెద్ద కర్మ. అయితే ఈ కార్యక్రమానికి కూడా రాధా గాయత్రి భర్త అయినటువంటి శ్రీచరణ్ మాత్రం హాజరు కాలేదు. పెద్ద కర్మను స్వయంగా ఇటు శ్రీచరణ్ తండ్రి దుర్గా ప్రసాద్ నిర్వహించారు. చరణ్ ఎక్కడున్నాడంటూ తల్లిదండ్రులను నిలదీశారు రాధా గాయత్రి కుటుంబ సభ్యులు. అయితే చరణ్ ను దాచిపెట్టారంటూ ఇప్పుడు గాయత్రి తండ్రి సుధాకర్, తల్లి సత్యవతి ఆరోపిస్తూ ఉన్నారు. ఇక డెహ్రాడూన్ లో 13 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో రాధా గాయత్రి మరణించినటువంటి విషయం తెలిసిందే. దీంట్లో ప్రధానంగా ఇటు రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంది, అదేవిధంగా అనుమానిస్తుంది శ్రీచరణ్ నే. అలాంటప్పుడు ఇప్పుడు పెద్ద కర్మ కార్యక్రమానికి కూడా తన భార్యకు పెద్ద కర్మ కార్యక్రమం జరుగుతుంటే అలాంటిది శ్రీచరణ్ ఎందుకు ఈ కార్యక్రమానికి రాలేదు? ఇదే విషయాన్ని ఇటు తల్లిదండ్రులు శ్రీచరణ్ వాళ్ళ తల్లిదండ్రుల్ని నిలదీయటం జరిగింది. కానీ గాయత్రి వాళ్ళ తల్లిదండ్రులు నిలదీసినప్పటికీ కూడా వాళ్ళైతే తమకు ఎక్కడున్నాడో తెలియదు, ప్రస్తుతం లాయర్ చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాడని నా కుమారుడు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి సంభాషణ గాని వీడియోస్ కానీ మన దగ్గర ఉన్నాయి, ఒకసారి చూద్దాం అవి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే నన్ను పిలిచారు కదా ఆయన్ని కలిసాను. పేరు నాకు పేరు గుర్తులేదండి. ఎన్ని గంటలు కలిసావు? కాసేపు ముందే టైం ఉండదా? అయితే పని చేస్తావు, నా మొబైల్ కి లొకేషన్ పెట్టు. నువ్వు ఎక్కడ ముసూరిలో ఉన్నావా, డెహ్రాడూన్ లో ఉన్నావా చెప్పు. మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి ఫోన్ చేసి మాట్లాడాం, నువ్వు కలలేదని చెప్తున్నారు. వచ్చాయంటే నువ్వు ఎక్కడో లైవ్ లొకేషన్ పెట్టినా మొబైల్ కి లైవ్ లో ఉంటావు పెట్టు. ఏ లొకేషన్ నువ్వు లైవ్ లొకేషన్ లో పెట్టు. లైవ్ లో ఉండి పెట్టు. ఎందుకు మమ్మీ పక్కన లేరు? ఈ కాల్ బ్యాక్ గట్ట మాకు చెప్పొద్దు. నువ్వు లైవ్ లొకేషన్ ముందు పెట్టు, పెట్టిన తర్వాత నువ్వు కాల్ బ్యాక్ చేయి. सर आप इन्वेस्टिगेशन ऑफिसर संपूर्ण है ना सर? लाइव रिजल्ट अंडी थैंक यू सर, थैंक यू वेरी मच. హలో, నువ్వు ఎవరిని కలిసావు, ఎవరిని అనుకుంటున్నావు, ఏంటి అసలు? నీ ఫోన్ ఇదిగో చూసుకో. I'm doing the needful actions as of now, and nothing out of any kind of out of judicial case. So please be assured that I am assisting with the investigation as much as possible from my end, keeping me and my family safe. అమ్మా, నువ్వు ఇందాక చెప్పింది ఏంటంటే ఐఓ ఆఫీసర్ తో కలిసాను అని చెప్పావు. నువ్వు ఎవరిని ఐఓ ఆఫీసర్ అనుకున్నావు? ఐఓ ఆఫీసర్ ఎవరు ఇంకొక ఆయన సంపూర్ణానంద గెహ్రోలి. ఆయనకి ఫోన్ చేశారు వాళ్ళు, ఆయన నన్ను కలవలేదు అని చెప్పారు. చూసుకో, అది ఏంటి చెప్పాలి. దాంట్లో నేనేం ప్రస్తుతానికి చెప్పడానికి ఎక్కడున్నావు మరి? ఇంకా I'm at a safe location, that's it. Acha. And my location is informed to the investigation officer. చెప్పాను అంటున్నావు. Yes. అచ్చా, మరి ఆయన కాదా ఇక్కడ ఉన్నది? ఆయన కాదా మరి? ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా?
ఓకే, ఎవరికి చెప్పావో పేరు అడుగుతున్నారమ్మా. సంపూర్ణేష్ గారు, సంపూర్ణ అదే మిస్టర్ గెహ్లోట్ సార్, ఆయన్నే కలిసావా మరి? ఆయనతో నేను మాట్లాడాను. చూడమ్మా, మాట్లాడి నా లొకేషన్ అన్ని కూడా చెప్పాను. చెప్పావు. ఓకే, ఇక్కడ అందరూ రిపోర్టర్లు ఉన్నారు, మీ అత్తవారిందరూ ఉన్నారు, వాళ్ళందరూ వింటున్నారు. కాబట్టి కరెక్ట్ గా ఏం జరిగిందో వాళ్ళకి మతలబ్ నువ్వు ఆయన ఏం కలిసేవా లేదా అన్నది క్లియర్ గా చెప్పు. నేను ఆయనతో మాట్లాడాను అండ్ మిగతా ఆయన అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పాను. ఆయనకి నా లొకేషన్ ఎక్కడుందో తెలుసు అండ్ ఆయన ఇన్వెస్టిగేషన్ లో కోఆపరేట్ చేయడానికి నేను సహాయంగా ఉన్నాను నేను ఇక్కడ. దాని తర్వాత ఐఎమ్ టేకింగ్ ఆల్ ద నెసెసరీ స్టెప్స్ నీడెడ్ ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్. నథింగ్ ఎల్స్ ఐ కెన్ సే ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్. ఓకే, ఒకవైపు శ్రీచరణ్ తల్లిదండ్రులు ఇటు గాయత్రికి అంత్యక్రియలు అంటే పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు శ్రీచరణ్ తండ్రి అక్కడే దగ్గరుండి మొత్తం కూడా ఈ కార్యక్రమాన్నంతా కూడా తానే పూర్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి సమయాల్లో భర్త ఉన్నప్పుడు భర్త ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, అలాంటిది శ్రీచరణ్ ఎందుకు రాలేదు? ఇదే విషయాన్ని నిలదీసినప్పుడు ఇటు శ్రీచరణ్ తల్లి శ్రీచరణ్కి ఫోన్ చేయటం జరిగింది. దాంట్లో కూడా తాను కొంతమంది అంటే లాయర్ని కలిసినట్లుగా, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్కి సహకరించాలని చెప్పినట్లుగా కూడా తాను కొన్ని వివరాలు చెప్పినట్లుగా కూడా శ్రీచరణ్ చెప్పటం, తాను పర్టికులర్గా ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం లైవ్ లొకేషన్ షేర్ చేయమన్నా కానీ శ్రీచరణ్ అక్కడ లైవ్ లొకేషన్ ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూడటం లేదు. తాను కొంత అంటే క్లియర్గా కూడా చెప్పినట్లుగా కూడా కొన్నిటిని తాను చెప్తున్నట్లుగా అక్కడ కనిపిస్తూ ఉంది. మరొక వైపేమో శ్రీచరణ్ తల్లిదండ్రులే ఈ విధంగా కూడా శ్రీచరణ్ దాచిపెట్టారని చెప్పేమో గాయత్రి తల్లిదండ్రులు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ నా కొడుకు ఇలా చేయలేదు, ఏదన్నా నా కొడుకు గనక ఈ విషయంలో ఏదైనా చేసుంటే గనక మేమే ముందుగా చనిపోతామంటూ కూడా ఇటు శ్రీచరణ్ తల్లిదండ్రులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి. ఒక తీవ్ర విషాదకర సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ఇటు పిల్లని కోల్పోయినటువంటి బాధలోనేమో గాయత్రి తల్లిదండ్రులు, మరొక వైపేమో దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు గాయత్రి భర్త శ్రీచరణ్ తల్లిదండ్రులేమో కుంగిపోతూ ఉన్నారు. తన కొడుకు ఈ విధంగా చేయలేదని చెప్పి మరొక వైపేమో అన్ని వేళ్ళు కూడా శ్రీచరణ్ వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితులు. దీంట్లో లాయర్ ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటున్నానంటూ శ్రీచరణ్ చెప్పినటువంటి పరిస్థితి. ఇక పెద్ద కర్మ కార్యక్రమానికి శ్రీచరణ్ రాకపోవటం మీద కూడా ఇక్కడ అయితే గాయత్రి బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఇటు శ్రీచరణ్ తల్లిదండ్రులు నిలదీసినటువంటి విషయంలో మరి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు ఈ అంశంలో. ఇక శ్రీచరణ్ తరపున ఒక లాయర్ కూడా రంగంలోకి దిగటం జరిగింది. మరి ఈ అంశంలో అసలు శ్రీ గాయత్రి అనుమానాస్పద మృతి కారణం ఏంటి? ఒకవైపేమో డెహ్రాడూన్లో హైట్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అలాంటి ప్రాంతాల్లో కొంతమందికి నోస్ బ్లీడింగ్ అయ్యి కూడా చనిపోతారు అని చెప్తున్నారు. కానీ గాయత్రి తల్లి చెప్తూ ఉంది, రాధా గాయత్రి తల్లి చెప్తూ ఉంది, అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా చిన్నప్పటి నుంచి మేము చూసాం, ఎటువంటి ప్రాబ్లం లేదు, మా అల్లుడే మొదటి నుంచి ప్రాబ్లంగా ఉన్నాడు, అలాంటిది ఎప్పుడూ క్లోజ్ గా లేనటువంటి వ్యక్తి క్లోజ్ గా ఉండి సెల్ఫీ కూడా పంపించారు, తెల్లవారేసరికే నా కూతురు శవమై కనిపించింది అంటూ కూడా ఆ తల్లి వాపోతూ ఉంది. దీంట్లోనే నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదంటూ, ఒకవేళ తప్పు చేస్తే కనుక మేమే చనిపోతామంటూ శ్రీచరణ్ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇలా ఒక ఎమోషనల్ పరిస్థితులను అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం అయితే శ్రీచరణ్ అయితే రాధా గాయత్రి పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనలేదు. ప్రస్తుతం లాయర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా తాను నడుచుకుంటున్నట్లుగానైతే చెప్పడం జరిగింది.